హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. ఈరోజు మనం నెక్స్ట్ లెసన్ అంటే మనం పుష్ప విన్యాసం గురించి చూసాం కదా లాస్ట్ టాపిక్లో. నెక్స్ట్ మనకి ఫ్లవర్ గురించి ఉంది, పుష్పం గురించి బాటనీ ఇంటర్మీడియట్ క్లాస్లో. ఓకేనా, స్పీడ్గా చెప్పేసుకుందాం. అలాగే ఈ టాపిక్ అంతా చెప్తాను, కొంచెం లెంత్ అవుతుంది వీడియో, కానీ దీన్ని 2-3 పార్ట్స్ కింద చేస్తే బాగుండదు, అందుకని ఒకే పార్ట్ కింద చేస్తాను. ఓకేనా, క్లియర్గా నీట్గా చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను. చూడండి, పుష్పం ద ఫ్లవర్. పుష్పం అనేది ఆవృత బీజాల్లో ప్రత్యుత్పత్తి ప్రమాణం. అంటే పుష్పించే మొక్కలు, ఆవృత బీజాలు అంటే పుష్పించే మొక్కల్లో ప్రత్యుత్పత్తి ప్రమాణం ఏదండి అంటే రిప్రొడక్టివ్ యూనిట్ అనేది ఏంటంటే ఫ్లవర్. ద రిప్రొడక్టివ్ యూనిట్ ఆఫ్ ద ప్లాంట్ ఏదంటే ఫ్లవర్ అనమాట. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి కోసం మాత్రం ఏర్పడింది పుష్పం. అయితే ఇది పుష్పాసనం అనేది చూడండి, పుష్ప వృంతం అనేది ఇక్కడ ఉబ్బి ఉంటుంది, దాన్ని మనం పుష్పాసనం అంటాం. అవునా, పుష్పాసనం మీద 4 సైకిల్స్ కింద 4 వలయాల్లో మనకి పుష్పం అనేది ఏర్పడుతుంది. ఎలాగా, రక్షక పత్రాలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, రక్షక పత్రాలు, అలాగే కలర్లో ఉండే ఆకర్షక పత్రాలు. రక్షక పత్రాలనే మనం క్యాలిక్స్ అంటాం, ఆకర్షణ పత్రాలని కరోల్లా అంటాం. నెక్స్ట్ కేసరావళి, యాండ్రీషియం. కేసరాలని మనం యాండ్రీషియం అంటాం. అలాగే అండాశయాన్ని గైనేషియం అంటాం. ఓకే, గైనకాలజిస్ట్ అంటాం కదా, అలాగా గైనేషియం, స్త్రీకి సంబంధించింది గైనేషియం. 4 వలయాల్లో పుష్పంలో అమరి ఉంటాయి. అయితే లిల్లీ పువ్వులో మనకి ఆకర్షణ పత్రాలు, రక్షణ పత్రాలు కూడా 2 వైట్ కలర్లోనే ఉంటాయి కదా, దాన్ని మనం పరిపత్రం అంటాం. పెరియాంత్. పరిపత్రం అంటే పరి మీన్స్ పరివారం, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళని అర్థం, అంటే మనలాగే ఉండేవాళ్ళని అర్థం. కాబట్టి పరిపత్రం అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. పరి అంటే సేమ్, వైట్ కలర్లో పరిపత్రాలు, రక్షక ఆకర్షణ పత్రాలు ఒకేలా ఉంటే దాన్ని పరిపత్రం అంటాం. ఇది లిల్లీలో ఉంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సౌష్ఠవయుత పుష్పం. పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచి అయినా సరే 2 సమభాగాలుగా విభజించగలిగితే, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయగలిగితే దాన్నే మనం సౌష్ఠవయుత పుష్పం అంటాం. అంటే ఇక్కడ చూడండి, యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుత పుష్పం. అదే మనం 2 భాగాలుగా చేయలేకపోతే దాన్ని సౌష్ఠవరహిత పుష్పం అంటాం. నెక్స్ట్ మనకి పాక్షిక సౌష్ఠవయుత పుష్పం. అంటే ఏదో ఒక తలం నుంచి మాత్రమే నిలువుగా 2 భాగాలుగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేయగలిగితే దాన్ని మనం పాక్షిక సౌష్ఠవయుత పుష్పం. ఒక భాగం నుంచి అయినా చేయగలుగుతున్నాం కాబట్టి కొంచెం, కాబట్టి పాక్షిక సౌష్ఠవయుత పుష్పం. నెక్స్ట్ మనకి చూడండి, అతిపెద్ద పుష్పాలు ఎక్కడుంటాయంటే రఫ్లీషియా, సంపూర్ణ మూల పరాన్నజీవి అయిన రఫ్లీషియాలో పెద్ద పుష్పాలు ఉంటాయి. అలాగే అతి చిన్న పుష్పాలు ఉల్ఫియా మొక్కలో ఉంటాయి. ఉల్ఫియా మొక్కలో, నీటి మొక్కల్లో చిన్న పుష్పాలు ఉంటాయి. నెక్స్ట్ మనకి సౌష్ఠవయుత పుష్పం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆవా, అలాగే దతూరా అంటే ఉమ్మెత్త, మస్టర్డ్ అంటే ఆవాలు దతూరాలో మనకి సౌష్ఠవయుత పుష్పాలు ఉంటాయి. యాక్టినోమార్ఫిక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పాక్షిక సౌష్ఠవయుతం అనేది ఎందులో కనిపిస్తుంది అంటే మనకి బఠానీ, అలాగే గుల్మొహర్ పూలు, అలాగే చిక్కుడులో కూడా మనకి చిక్కుడు, కాసియా అరబికా, తంగేడులో కూడా మనకి పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలు కనిపిస్తాయి. చిక్కుడులో చూడండి, పుష్పాలు వెరైటీగా ఉంటాయి కదా, అవి ఒక్క తలం నుంచి మాత్రమే సమభాగాలుగా చేయగలం, కాబట్టి దాన్ని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి చూడండి, సౌష్ఠవరహిత పుష్పం ఏసిమెట్రిక్ పుష్పం ఎక్కడంటే కెన్నా, మెట్ట తామరలో మనకి, అంటే 2 సమభాగాలుగా అసలు చేయలేమన్నమాట. ఏ వైపు నుంచి అయినా సరే దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయలేం, ఈక్వల్ పార్ట్స్ కింద చేయలేం, కాబట్టి దాన్ని సౌష్ఠవరహిత పుష్పం, ఏసిమెట్రిక్ పుష్పం అంటాం. దాన్ని మనం కెన్నా, మెట్ట తామరలో చూస్తాం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పుష్పాసనం మీద అండాశయ స్థానాన్ని బట్టి మనకి 3 రకాల పుష్పాలు ఉన్నాయి. అండకోశాధస్థిత పుష్పం, పరిఅండకోశ పుష్పం, అండకోశోపరిక పుష్పం. అండకోశ అధస్థిత పుష్పం అని చదువుకోండి. అంటే అండకోశం అనేది పైన ఉంటుంది, అధస్థితిలో అంటే కిందన మిగతా పార్ట్స్, పుష్పం యొక్క మిగతా పార్ట్స్ అన్నీ ఏర్పడతాయి, కాబట్టి దీన్ని అండకోశ అధస్థిత పుష్పం. అండకోశం పైన ఉంటుంది, అధస్థితంగా మిగతా భాగాలు ఉంటాయి. ఇందులో పుష్పాసనం అది
అండకోశం అనేది ఎక్కడుంది? ఊర్ధ్వంగా ఉంది. ఊర్ధ్వం అంటే పైన, పైన అమరి ఉంది. ఇక్కడ మనకి పర్యండకోశ పుష్పం అంటే అండకోశం అనేది కొంచెం కిందన, పూర్తిగా కిందన కాదు, పైన కాదు, మధ్యస్థంగా ఉంటుంది. దీని చుట్టూ అంచుల వెంబడి, అండాశయం యొక్క అంచుల వెంబడి మిగతా భాగాలన్నీ అమరి ఉంటాయి. దీన్ని పర్యండకోశ పుష్పం అంటాం. ఇందాక చెప్పుకున్నాం, పరి అంటే పక్కన వాళ్ళు, సమానంగా ఉండేవాళ్ళు అని. సమాన వరుసలో ఇవి ఒకే లైన్లో ఉన్నట్టుగా ఏర్పడతాయి. ఓకేనా? పుష్ప భాగాలు అలాగే అండాశయం, కాబట్టి దీన్ని పర్యండకోశ పుష్పం అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, దీని యొక్క అండాశయ స్థానాన్ని ఏం చెప్తా ఉంటే అర్ధ ఊర్ధ్వం అర్ధ నిమ్నం, అంటే సగం పైకి ఉంటుంది, సగం కిందకు ఉంటుంది, కాబట్టి అర్ధ, ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ మనకి అండకోశోపరిక పుష్పం, ఇలా గిన్నెలాగా ఇలా ఏర్పడిపోయింది చూడండి. అండాశయం అనేది, అండాశయం యొక్క అంచు అనేది దాదాపు ఇలా చుట్టేస్తుంది అనమాట. అండకోశోపరిక పుష్పంలో పుష్పాసనం యొక్క అంచు అనేది పైకి పెరిగి అండాశయాన్ని పూర్తిగా ఆవరించి దానితో సంయుక్తమైపోయి మిగిలిన పుష్ప భాగాలు పైన ఏర్పడతాయి అన్నమాట. దీన్నే మనం అండకోశోపరిక పుష్పం అంటాం. పరికరంలాగా లోపల ఉంటుంది అనమాట. పరికరం అంటే పాత్ర కదా, లోపల ఏర్పడిపోయింది. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే జామ, దోస, సూర్యకాంతం అంటే సన్ఫ్లవర్, ఈ మొక్కల్లో మనకి పర్యండకోశం కనిపిస్తుంది. మనకి ఈ అర్ధ ఇది అనేది గులాబీలో కనిపిస్తుంది చూడండి. రోజ్ మొక్కల్లో చూడండి, ఇలా అంచుల నుంచి అంటుకున్నట్టు ఉంటాయి ఫ్లవర్స్, పెటల్స్ అన్నీ కూడా కదా. దీన్నే మనం పర్యండకోశ అండాశయం అంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి రక్షక పత్రావళి అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. అలాగే మొగ్గ దశలో ఉన్నప్పుడు పుష్పానికి రక్షణ కల్పించేది ఏదంటే మనకి క్యాలిక్స్, రక్షక పత్రావళి. ఇవి సంయుక్తంగా అయినా ఉండొచ్చు, అంటే కలిసిపోయి ఉంటాయి. కొన్నిట్లో మనకి మందార పూలో చూడండి కలిసిపోయి ఉంటే దాన్ని గ్యామోసెఫాలస్ అంటాం. అసంయుక్తంగా కలిసి లేకుండా విడివిడిగా ఉంటే దాన్ని పాలిసెఫాలస్ అంటాం. నెక్స్ట్ మనకి ఆకర్షణ పత్రావళి, కరోల్లా. ఇలా కలర్లో ఏర్పడి కీటకాలను ఆకర్షించడానికి మెయిన్గా ఇవి కలర్స్ని ఏర్పరుస్తాయి. అయితే ఇవి మనకి ఆస్ట్రేసి కుటుంబంలో నాళికాకారం, అంటే ట్యూబ్ లాగా, ఒక పరీక్షనాళికలా గొట్టాలలాగా ఏర్పడతాయి చూడండి. బంతి పూలు, అలాంటి చామంతి, ఇలాంటి వాటిలో రేఖలు చూడండి కొంచెం ఇలా మెలితిరిగి రౌండ్గా నాళికాకారంలో ఉంటాయి, ట్యూబ్ లాగా. నెక్స్ట్ దతూరాలో, ఉమ్మెత్తలో మనకి గరాటులాగా ఉంటాయి. ఉమ్మెత్త పువ్వు తెలుసు కదా, సన్నగా పొడవుగా, గరాటులాగా ఫన్నెల్ షేప్లో ఉండేది ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది అని అడగొచ్చు మనకి, అది దతూర, ఉమ్మెత్త. ఆసిమంలో ఎలా ఉంటుంది? 2 పెదవులు విడివిడిగా ఉన్నట్టుగా ఉంటుంది. బిలోబ్డ్ అంటే చూడండి, తులసి ఫ్లవర్ చిన్న ఉంటాయి, ఇలా గుత్తులుగా ఉన్న వాటికి చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, ఇలా విడిపోయినట్టుగా ఉంటాయి. దాన్నే 2 పెదవులు విడివడినట్టుగా ఉండేది ఎక్కడంటే ఆసిమం, తులసి. చక్రాకారంలో ఎక్కడ ఉంటాయంటే కొన్ని చక్రాకారంగానే, అలాగే కొన్ని గంటాకారం అంటే కొన్ని పాదుల్లో, ఇప్పుడు గుమ్మడి, ఆనప అలాంటి మొక్కల్లో ఫ్లవర్స్ చూడండి గంటాకారంలో, గంట షేప్లో ఉంటాయి. ఫ్లవర్ ఉండి దానికి ఇలా గంట కొట్టడానికి ఉన్నట్టుగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. నెక్స్ట్ మనకి పుష్పరచన, ఎస్టివేషన్. పుష్పరచన అంటే పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు ఏ రకంగా అమరి ఉన్నాయో దాన్ని బట్టి మనం మొగ్గ దశలో దాన్ని మనం ఎస్టివేషన్ లేదా పుష్పరచన అంటాం. ఇది మనకి కవాటయుత పుష్పరచన. ఇది జిల్లేడులో మనకు కనిపిస్తుంది. అంటే ఏది ఒకదాని మీద ఒకటి ఉండదు, ఒకదాని పక్కన ఒకటి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా రక్షక ఆకర్షక పత్రాలు. దీన్నే మనం కవాటయుత పుష్పరచన అంటాం. దీన్ని మనం రెండోది చూడండి, మెలితిరిగిన పుష్పరచన. ఒకదాన్నొకటి ఒక అంచు రెండో దాన్ని ఇలాగా కప్పుతూ ఉంటుంది, ఒకదాని అంచు ఒకటి వరుసగా. దీన్నే మనం మెలితిరిగిన పుష్పరచన అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెలితిరిగింది మందార, అలాగే బెండ, అబెల్మాస్కస్ బెండ, గాసిపియం పత్తిలిలో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ మనకి కాసియా, అలాగే గుల్మొహర్లలో మనకి ఎలా కనిపిస్తుంది అంటే చిక్కైన పుష్పరచన. ఇక్కడ చూడండి, ఒకటి పూర్తిగా బయటకు ఉంటుంది, ఒకటి పూర్తిగా లోపలికి ఉంటుంది. మిగతా 3 చూడండి ఒకదాన్నొకటి అంచు కప్పుతూ ఉన్నాయి. దీన్నే మనం రకరకాలుగా ఉంది కాబట్టి దీన్ని చిక్కైన పుష్పరచన అంటాం. ఇంబ్రికేట్, దీనికి ఇంకో పేరు ఏంటంటే ఇంపార్టెంట్, ఇంబ్రికేట్ పుష్పరచన లేదా చిక్కైన పుష్పరచన, ఎస్టివేషన్ అంటాం. నెక్స్ట్ మనకి ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెగ్జిల్లరీ లేదా పాపిలియోనేషియస్ పుష్పరచన.
అంటే ఒక ధ్వజపత్రం పైన చూడండి, ధ్వజస్తంభం అంటే ఏంటి, పైకి పెద్దదిగా ఉంటే మనం ధ్వజస్తంభం అంటాం. ఇది ధ్వజం అంటే పైపత్రం, మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ధ్వజస్తంభం గుర్తుపెట్టుకోండి. పైన ధ్వజస్తంభం లాగా కప్పి అన్నిటినీ కప్పి ఉంచు, దాన్ని ధ్వజపత్రం అంటాం. తర్వాత ఇవి పార్శ్వపత్రాలు, ఈ పార్శ్వపత్రాలను కప్పుతూ ధ్వజపత్రం. కిందన ద్రోణిపత్రం, ద్రోణి అంటే పాత్ర అని అర్థం. ఓకేనా, పాత్ర ఆకారంలో ఉండి రెండు చిన్నవి కలిసిపోయి ఉంటాయి, దీన్ని ద్రోణి పత్రాలు అంటాం. ఈ రకమైన పుష్పరచన ఏమంటాం అంటే మనం వెగ్జిల్లరీ లేదా పాపిలియోనేషియస్ ఎస్టివేషన్ అంటాం. నెక్స్ట్ మనకి కేసరావళి. కేసరావళి అంటే చూడండి, అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగం ఫ్లవర్లో. దీనిలో చూడండి ఏమేమి ఉంటాయి, పరాగ కోసం, ఇది పరాగ కోసం. కేసరదండం పరాగ్ కోసం ఉంటుంది. పరాగ్ కోసం 2 తమ్మెలను కలిగి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క తమ్మెలో 2 పుప్పొడి సంచులు ఉంటాయి. చూడండి నేను వేసాను చూడండి, 2 తమ్మెల కింద వేసి దాన్ని డివైడ్ చేశాను. 2 పుప్పొడి సంచులు ఉంటాయి. దీంట్లో పుప్పొడి రేణువులు లేదా పరాగ రేణువులు ఉంటాయి అన్నమాట పరాగ్ కోసంలో. ఓకేనా. నెక్స్ట్ మనకి వంద్య కేసరాన్ని స్టామినోడ్ అంటాం. అవి పరాగ సంపర్కానికి పనికిరాదు, దాన్ని మనం స్టామినోడ్ అంటాం. నెక్స్ట్ కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్తం అయిపోతే, కలిసిపోయి ఉంటే దాన్ని మకుట దళో పరిస్థితం, ఎపిపెటాలస్ అంటాం. మకుట దళో పరిస్థితం, మకుట దళాలంటే ఆకర్షణ పత్రాలు, దాంతో కలిసిపోయి ఉంటే కేసరాలు అనేవి ఆకర్షణ పత్రాలతో కలిసిపోతే మకుట దళో పరిస్థితం అంటాం. అలాగే పరిపత్రాలతో అంటే ఆకర్షణ పత్రాలు రక్షక పత్రాలు రెండిటితో కలిసిపోయి కేసరావళి అనేది కలిసిపోయి ఏర్పడితే కనుక దాన్ని పరిపత్రో పరిస్థితం, ఎపిపైలస్ అంటాం. నెక్స్ట్ మనకి కేసరాలన్నీ కూడా ఒకే బంధకం కింద ఏర్పడితే మనం ఏకబంధకం అంటాం. ఏకబంధకం అంటే చూడండి, మందారలో చూడండి గుత్తిలాగా ఉంటాయి, ఇలా ఏర్పడి మందారలో ఇలా గుత్తిలా ఒకే గుత్తిలా ఉంటాయి కదా ఎల్లో కలర్లో ఇలాగా, దాన్ని మనం ఏకబంధకం అంటాం. మోనో ఎడాల్ఫస్. అదే మనకి ద్విబంధకం, బఠానీలో అయితే రెండు కట్టల కింద ఇటు కొన్ని ఏర్పడతాయి, దాన్ని ద్విబంధకం డైడెల్ఫస్ అంటాం. నెక్స్ట్ మనకి బహుబంధకం, ఎక్కువ కట్టల కింద కొన్ని కలిపి ఎక్కువ అలా కట్టల కింద ఏర్పడితే దాన్ని బహుబంధకం అంటాం. అది బ్రాసికా వలరేషియా ఆవాల్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ మనకి అండకోశం, గైనేషియం, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. దీంట్లో మనకి చూడండి కీలం, సన్నగా ఉన్నది కీలం, కీలాగ్రం, అండాశయం, ఈ భాగాలు ఉంటాయి మనకి అండకోశంలో. కీలాగ్రం అంటే స్టిగ్మా, అలాగే కీలం అంటే స్టైల్, అండాశయం అంటే ఓవరీ. నెక్స్ట్ మనకి 1 కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు మనం చూడండి, 1 కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి ఎలా అమరి ఉంటాయో చూద్దాం. గులాబీ అలాగే తామర పూల్లో అసంయుక్తంగా ఉంటాయట, అంటే కలిసి ఉండవు, విడివిడిగా ఉంటాయి. కొన్ని ఆవాలు, టొమాటో మొక్కల్లో అండాలు అనేవి కలిసిపోయి దగ్గరగా ఉంటాయి, దాన్ని సంయుక్తం అంటాం. చూడండి ఇక్కడ అండాలు అమరి ఉండే విధానాన్ని బట్టి రకరకాల అండన్యాస స్థానం అనేది ఉంది. ఉపాంత, అలాగే అక్షీయ, కుడ్య, స్వేచ్ఛా కేంద్ర, పీఠ. ఇక్కడ చూడండి అండన్యాసం అనేది అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని మనం అండన్యాసం అంటాము. అయితే ఉపాంత అండన్యాసం అంటే బఠానీలో చూడండి, ఉపాంత అండన్యాసం అంటే ఇలా 2 వరుసల్లో ఉంటాయి. ఇలా చూడండి గీతలా ఉండి 2 వరుసల్లో ఉండి ఒకటి ఒకవైపుకి అంటుకుని ఉంటాయి, ఉపాంత అండన్యాసం అంటాం. అక్షీయ అండన్యాసం చూడండి, రెండోది మనకి అక్షీయ అండన్యాసంలో అండాలనేవి చూడండి మందార, టొమాటో, నిమ్మాల్లో ఏం చేస్తుంటే బహుబిల అండాశయం ఉండి అండాలనేవి అక్షీయంగా ఒకదానిపై ఒకటి అతుక్కుని ఉంటాయి. దీన్ని చూడండి, నిమ్మకాయలో చూడండి పిక్కలు ఎలా ఉంటాయి, గింజలు ఉంటాయి కదా, దీన్ని మనం అక్షీయ అండన్యాసం అంటాం. కుడ్య అండన్యాసం, ఇది కుడ్య అండన్యాసం. స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం, పీఠ అండన్యాసం. బంతిపూలో చూడండి ఒకే ఒకటి గ్రీన్ కలర్లో ఉండి కిందన ఇలా విడదీసి చూడండి ఒకే ఒకటి ఇలా ఉంటుంది, ఏకబిలయుతంగా ఉండి ఒకే ఒక అండం ఉంటుంది, ఇది పీఠ అండన్యాసం. స్వేచ్ఛా కేంద్ర అంటే డయాంతస్ లేదా ప్రైమ్ రోజులు ఆర్జిమోన్లో డయాంతస్ ప్రైమ్ రోజుల్లో మనకి పీఠ అండన్యాసం కనిపిస్తుంది. ఓకేనా, ఇది మనకి మెయిన్గా ఫ్లవర్ గురించి మొత్తం చెప్పాను. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఏది ఇంపార్టెంటో అదే చెప్తాను.
పెద్దదని అనుకోవద్దు, స్కిప్ చేయకుండా చూడండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.